మనమందరము హ్యాపీ లైఫ్ కోసం పరిగెడుతున్నాం, కానీ నిజమేంటి? హలో ఎవరివన్, వెల్కమ్ టు అను స్టోరీస్. జీవితం అంటే స్మూత్గా ఉండదు. జీవితం ఈజీ కాదు, కష్టాలు ఉంటాయి. బట్ ఆ కష్టాలు మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. ప్రాబ్లం లేకుండా గ్రోత్ ఉండదు. ఎగ్జాంపుల్ అండి, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మనము అవి ప్రతిరోజు మనం లైఫ్ లాంగ్ ఉండేటివే. మనం నమ్మిన వాళ్ళు కూడా మారిపోతుంటారు. కాబట్టి ఎవరి మీద ఓవర్గా డిపెండ్ అవ్వకండి. సెల్ఫ్ స్ట్రాంగ్గా ఉండండి. మన లైఫ్ని మనమే బిల్డ్ చేసుకోవాలి. ఎవరు వచ్చి మన ప్రాబ్లమ్ను సాల్వ్ చేయరు. అంతే కదండి, ఎవరు చేస్తారు, ఎవరు చేయరు. రెస్పాన్సిబిలిటీ మన దగ్గర ఉండాలి. టైం వన్స్ పోయిందనుకుంటే మళ్ళీ రాదు. టైంని రెస్పెక్ట్ ఇస్తే లైఫ్ మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది. ఫెయిల్యూర్స్ అంటే ఎండ్ కాదు, అదొక లెసన్. ఒక్కసారి ఫెయిల్ వస్తే మళ్ళీ ట్రై చేయండి. సక్సెస్ అనేది స్లోగా వస్తుంది. నిజమైన హ్యాపీనెస్ మన ఆలోచనలోనే ఉంటుంది. జీవితంలో నిజాలు హార్ష్గానే ఉంటాయండి, కానీ అవి మనల్ని నిజమైన మనిషిని చేస్తాయి. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ లైఫ్ని మీ రూల్స్తోనే డిజైన్ చేయండి. జీవితం మారాలంటే ఆలోచన మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేనండి. మన లైఫ్ని మార్చుకోవాలంటే మన ఆలోచనలే మారాలి. డైలీ మీకోసం 10 minutes అయినా మీకోసము స్పెండ్ చేయండి. అది రీడింగ్ అయినా, వాకింగ్ అయినా, లేకపోతే సైలెంట్గా కూర్చోవడం. మీ గోల్స్ గురించి థింక్ చేయండి. మీ డ్రీమ్స్ గురించి ప్లాన్ చేయండి. డైలీ ఇలా చేస్తే మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీ లైఫ్ కూడా స్లోగా మారుతుంది. పెద్ద చేంజ్ అనేది ఒకసారిగా రాదండి. చిన్న హ్యాబిట్స్తోనే స్టార్ట్ చేయండి. నాకు రాదు, నేను ఫెయిల్ అయిపోతాను అనే ఆలోచన వద్దు. మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ని వస్తే దానికి రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇంప్రూవ్ అవుతాను అనుకోండి. స్మాల్ స్టెప్తోనే తీసుకోండి. డైలీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలా చేసినప్పుడు రిజల్ట్ వస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గివ్ అప్ చేయకపోతే
మీరు ఎప్పుడు ఓడిపోరు. మీ లైఫ్ని చేంజ్ చేయడానికి ఎవరూ రారు, మీరే. సో స్టార్ట్ టుడే, స్టార్ట్ నౌ. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. If you like this video, like, share and subscribe. మీ సపోర్ట్ నాకు కావాలండి. Thank you for watching.